స్వాగతం. నిర్మల్ జిల్లా ఈ రోజు కుబీర్ మండలం రాజుడ గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉపాధ్యాయుడు దత్తాత్రేయ బాబాసాహెబ్ గురించి మాట్లాడుతూ ప్రపంచంలోని విశ్వరత్నం, మొట్టమొదటి మేధావి, 32 డిగ్రీలు, 9 భాషలు వచ్చిన ఒకే నాయకుడు అంబేద్కర్ గారు. ఆయన చిన్నతనంలో ఎన్నో అవమానాలను, అంటరానితనాన్ని ఎదుర్కొని పై స్థాయికి ఎదిగిన మహానాయకుడు. అలాగే భారత రాజ్యాంగాన్ని రచించి అన్ని వర్గాలకు, కులాలకు, మహిళలకు సమాన స్థాయిలో హక్కులను కల్పించారు అని తన ప్రసంగంలో చెప్పారు. అదేవిధంగా ఇంకో సమాజంలో అంటరానితనం, వివక్ష, అస్పృశ్యతను పాటిస్తున్నారని, దీనిని ప్రభుత్వం సవాలుగా తీసుకుని పారదోలాలని కోరారు. అదేవిధంగా గడపాలి టీచర్ గారు మాట్లాడుతూ సమాజంలో సామాజిక రుగ్మతలను దళితులు 2000 సంవత్సరం నుండి బడికి, గుడికి, నీటికి, చదువుకి ఊరి బయట ఉంటూ ఎన్నో అవమానాలను భరిస్తూ సామాజిక ఒంటరి తనాన్ని, అస్పృశ్యతను ఎదుర్కొన్నారు. ఆ సామాజిక వర్గం నుండి ఒక సూర్యుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుట్టారు. భారతదేశ ఆనాటి రాజకీయ నాయకులు గాంధీ, నెహ్రూ, పటేల్ గారు రాజ్యాంగ సభకు పంపి మీరే ఈ దేశ భవిష్యత్తు గురించి పూర్తి అవగాహన ఉన్నది, అందుకే వేరే రాజ్యాంగాన్ని రాయాలని వారిని నామినేట్ చేశారు. బాబాసాహెబ్ గారు తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా అన్ని సామాజిక వర్గాలకు సరిసమానమైన భారత రాజ్యాంగంలో పొందుపరిచారు. అలాగే మహిళలకు కూడా తండ్రి ఆస్తులు సగభాగం వాటా ఉండాలని హిందూ కోడ్ బిల్లు కూడా తయారు చేశారు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నామంటే ఆయన పుణ్యమే. అందువలన మనం అందరం కూడా భారత రాజ్యాంగాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రజలందరిపైన ఉన్నది. ఇప్పుడు మన రాజ్యాంగంతో పాటు ప్రజలు కూడా ప్రమాదంలో ఉన్నది. రాజ్యాంగం స్థానంలో మనుధర్మ రాజ్యాంగాన్ని తేవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుచే ఎవరైతే రాజ్యాంగ ఫలాలు అనుభవిస్తున్నారో ప్రజలందరూ కూడా దీనికి రక్షించవలసిన బాధ్యత మన అందరిపైన ఉన్నది. అంబేద్కర్ గారు కొందరివాడు కాదు, అందరివాడు అని ప్రజలు గుర్తుంచుకోవాలి. నేతల ప్రసంగంలో తెలియజేశారు. మొత్తం కూడా ఇది ఇక్కడ మన భారతదేశం పైన చూస్తున్నారు. అంటే ఇంత మహనీయుడు ఎలా ఇక్కడ పుట్టాడు. అయితే ఇంకొకటి ఏంటంటే ఈ సమానత్వం అనేది అణగారిన కులాలు దీనంగా, హీనంగా ప్రతి వారి ఈ ఏదంటే ఊరుకు దూరం ఏదో అంటే వాళ్ళు ఏమిటి కూడా పనికిరాని కులములో పుట్టినారు. వాళ్ళకు ఏది హక్కు ఇవ్వద్దు, ఓటు హక్కు ఇవ్వద్దు, ఏమి ఇవ్వద్దు, వాళ్ళకి ఏం కూడా ఇవ్వద్దు, ఓన్లీ చదువుకున్న వాళ్ళకి ఇవ్వాలా, డిగ్రీ చేసినోడికి ఇవ్వాలా, లేకుంటే భూమి ఉన్నోడికి ఇవ్వాలా, ఈ మన భారతదేశం నాయకులు అన్నారు. కానీ డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారు ప్రతి మానవుడికి ఒక ఓటు ఉండాలి, ప్రతి వాడు ఒక ఓటు ఉండాలి. అది మన ఆయుధం. ఈ ఆయుధాన్ని మనం మలుచుకొని ఈ దేశాన్ని పరిపాలించే. అయితే ఇంకొకటి ఏంటంటే మనకు తెలంగాణ రావడానికి కూడా రాజ్యాంగమే కారణం. తెలంగాణ కూడా రావడానికి రాజ్యాంగమే కారణం. లేకపోతే అంటే ఎంపీలు ఎక్కువ ఉన్నారు, ప్రతి ఒక్కరు ఎక్కువ ఉన్నారు, కానీ మనకు తెలంగాణ రావడానికి అందరు కూడా అడ్డగించారు. కానీ తెలంగాణలో రాజ్యాంగంలో ఉంది అక్కడ. ఎందుకంటే ఎవరైతే హక్కు కంపల్సరీ ఇవ్వాలి. ఈ యొక్క రాజ్యాంగం యొక్క ప్రత్యేకత ప్రపంచంలో నంబర్ 1 రాజ్యాంగం భారతదేశం యొక్క రాజ్యాంగమే. అయితే సభాముఖంగా ఇక్కడ పెళ్లి ప్రోగ్రాం ఉన్నది. ఇంకా ఎవరైనా మా మిత్రుడు మా సుధామ్ గారు కూడా ఈ అంబేద్కర్ గారి గురించి నేను కొన్ని మాట్లాడాలి. ఇంకా అతను కూడా కొన్ని మాటలు మాట్లాడతారని నేను కోరుకుంటాను. నా పేరు దత్తాత్రేయ గడపాలి, రిటైర్డ్ టీచర్. జై భీమ్. ఈరోజు కుబీర్ మండలంలోని రాజురా గ్రామంలో 135వ జయంతిని మా ఊరు పెద్దల సమక్షంలో, మరి మా బౌద్ధ బాంధవుల సమక్షంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అయితే మా అన్నగారు ఇప్పుడు కొన్ని విషయాలు చెప్పారు. అది కాకుండా కొన్ని నేను వేరే విషయాలు చెప్పదలుచుకున్నాను. చూడండి, ప్రతి ఒక్కరు ఈ మధ్యలో అంబేద్కర్ గారి చరిత్ర అయితే తెలుసు. అంబేద్కర్ ఎన్ని గుడికి, బడికి, బడి బయట కూర్చుండి ఎన్ని వివక్షలు ఎదుర్కొని తన పట్టును వదలకుండా విక్రమార్కుడుగా ఒక ఛాలెంజ్గా ప్రపంచంలోని గొప్ప మేధావిగా పేరు తెచ్చుకున్నాడు. అదేవిధంగా మన రాజ్యాంగం రాయడానికి కూడా ప్రపోజల్ అక్కడ ఉన్నటువంటి అట్లీ అంటే బ్రిటిష్ ప్రధానమంత్రి దగ్గర మన నెహ్రూ గారు, గాంధీ గారు, పటేల్ గారు వెళ్ళారండి. వెళ్తే మాకు స్వతంత్రం అయితే వచ్చింది, కానీ పరిపాలన చేసుకోవడానికి ఒక చట్టం కావాలి, మాకు మీరే రాసిస్తే బాగుంటుందని వాళ్ళ దగ్గర రిక్వెస్ట్ చేస్తే
వాళ్ళు అంటారు సార్, ప్రైమ్ మినిస్టర్ అట్లీ, బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్, అరే మీ దగ్గర మేధావి ఉన్నాడు, గొప్ప మేధావి, ప్రపంచంలో ఒక పెద్ద మేధావి ఉన్నాడు, నంబర్ 1. అదే మీ అనగారిన వర్గం నుంచి నచ్చినటువంటి అస్పృశ్యతకు అనుభవించినటువంటి అంటరాని కులంలో పుట్టినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని పెట్టుకొని మా దగ్గరకు ఎందుకు వచ్చారయ్యా? ఆయన నాకంటే గొప్ప 100% మేధావి అయిన ద్వారానే మీరు రాజ్యాంగం రాసుకుంటారని చెప్పారు గాంధీకి, నెహ్రూకు, పటేల్కు, మౌలానా కలాం ఆజాద్. అప్పుడు వీళ్ళు వచ్చి తర్వాత ఈయనని ప్రపోజ్ చేశారు. ప్రపోజ్ చేసి బొంబాయి నుంచి ఆయనకు ఎన్నుకొని, ముందుగా అయితే పశ్చిమ బెంగాల్ నుంచి గెలిచారు. నామశూద్రులు అనేటువంటి నియోజకవర్గం, అక్కడ శూద్రులు అన్నట్టు, అంటే అటర్తరి వాళ్ళే, ఒక వ్యక్తి మేధావి తనకు నిలబెట్టి గెలిచారు. కానీ అది 1947 తర్వాత అది పాకిస్తాన్లో విలీనమైంది. తర్వాత ఎట్లా ఇక సీట్ ఖాళీ అయిపోయింది. ఎక్కడికి వెళ్ళి అంబేద్కర్ గారికి అంటే భారత రాజ్యాంగంలో చట్టసభలలో రాకుండా చేయడానికి ఎన్నో కుట్రలు జరిగినాయి. కానీ వాళ్ళకు గత్యంతం రేఖ బాబాసాహెబ్ గారి దగ్గరికి వచ్చి, మీరే మా నాయకుడు, మీరు ఈ చట్టం రాయాలా, పరిపాలన ఎలా సాగించాలా అని అప్పుడు రిక్వెస్ట్ చేస్తే గాంధీ, నెహ్రూ అప్పుడు బొంబాయి నుంచి ఆయన క్యాండిడేట్ను డ్రాప్ చేసి అంబేద్కర్ను గెలిపించి చట్టసభలో పంపించారు. మా బాబాసాహెబ్, మన అందరి బాబాసాహెబ్ గారు, నేను మా బాబాసాహెబ్ మన వ్యక్తి కాడు, అందరికి సంబంధించిన వ్యక్తి, పేద బడుగు ధనిక అనేటువంటి తారతమ్య భేదాలు లేకుండా అందరి వాడు బాబాసాహెబ్. కానీ మనము మన బాబాసాహెబ్ మనం ఎప్పుడు కూడా అనద్దు, మన అందరి వాడు, అందరికి చేసినటువంటి మహానాయకుడు, గొప్ప వ్యక్తి. అదే విధంగా ఈ విధంగానే తర్వాత ఈ మధ్యలో మనం చాలా వింటున్నాం సార్, రిపోర్టర్ గారు, ఏమంటే ప్రమాదములు ఉన్నది ఒక మతం అంటున్నారు. అరే మతం ప్రమాదంలో లేదు, భారత ప్రజలు ప్రమాదంలో ఉన్నారు, భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నది, మనము బడుగు బలహీన వర్గాలు, బీసీ వర్గాలు ప్రమాదంలో ఉన్నది. ఒకవేళ ఈ రాజ్యాంగంగా తుడి మట్టిస్తే దీనికి ఖతం చేసిన అనుకో, అబాలిష్ చేసిన అనుకో, మన బతుకులు పూర్వ పరిస్థితులు వచ్చే రోజులు కొన్ని రోజులు దగ్గరలో ఉన్నాయి. అది అందరూ కూడా ఏకతాటిగా ఉండి దీన్ని ఎదిరించి మళ్ళీ ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన సైనికులు మనం తయారు కావాల్సిన అవసరం ఉన్నది. మనమే కాదు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అందరూ కూడా, మైనారిటీస్ కూడా ఇది గమనించాలి. మేము చాలా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఈ మధ్యలో కొందరు అంటే ఇతర నాయకులు అంటున్నారు, ఏమండి ఈ సనాతన ధర్మాన్ని పాటించేటటువంటి వాళ్ళు ఏమంటారు, అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయలేదు, ఎవరు నరసింహారావు అంటూ రాసిండట. ఎవడు నరసింహ ఆఫ్టర్ ఆల్ అయినా సజెషన్ ఇచ్చిండు, అంతే, సలహాలు సూచనలు ఇచ్చిండు. కానీ తన ఏంటిది శరీరాన్ని, ఆరోగ్యాన్ని దృష్టి పెట్టకుండా షుగర్ బీమారితోటి బాధపడుతూ కూడా తిండి లేక తిప్పలు పడి ఇంత గొప్ప పవిత్రమైనటువంటి భారత రాజ్యాంగాన్ని రాసి మన చేతుల్లో పెట్టిండు. ఒక వర్గానికి కాదు ఇది, నేను ఇప్పుడు చెప్తున్నా 340 ఆర్టికల్ ఫస్ట్గా ఈ బీసీ వర్గాలకి చెప్పిండు. బీసీ సామాజిక వర్గం ఏదైతే ఉన్నది కదా దేశంలో ఉన్నట్టు వాళ్ళకు, తర్వాత సెకండ్ షెడ్యూల్ కులాలకు, ఎస్సీలకు, 342 ఎస్టీలకు, ఈ విధంగా అందరి సామాజిక వర్గాలకు న్యాయం చేసినటువంటి మా మేధావి, అందరి వాడు బాబాసాహెబ్. అదేవిధంగా హిందూ కోడ్ బిల్లు విషయంలో మహిళలకు కూడా చట్టసభలలో మహిళలకు కూడా 50% రిజర్వేషన్ ఉండాలన్నారు. కానీ ఆనాటి నెహ్రూ ప్రభుత్వము హిందూ కోడ్ బిల్లును కావాలని బిల్ పాస్ చేయలే, తనకు అది బాధపడి అంబేద్కర్ రాజీనామా చేశారు. ఆ విధంగా మహిళలకు కూడా 50% రిజర్వేషన్ కల్పించారు. ప్రతి రంగంలో కూడా అంటే ప్రతి వర్గానికి కూడా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ముందుకు రావాలా. అప్పుడే మీ భవిష్యత్తు బాగుపడుతుంది. ఎవరి దాక్షిణ్యం ఆధారపడవలసింది, మన హక్కులు మనం పోరాటం చేస్తేనే సాధించగలుగుతామని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు. అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ, ఈ జయంతి కమిటీ సభ్యులకు, అధ్యక్షులకు, కార్యదర్శులకు, సెక్రటరీకి, తర్వాత మా పెద్దలకు అందరికీ నమో బుద్ధయ్య, జై భీమ్, నమస్కారము. ఇంతటితో నా చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను.